అబ్బా! ఇంకోసారి పిల్లలని తీసుకొని బయటికి పోవద్దురా బాబు అనిపిస్తది. కానీ అనుకున్న ప్రతిసారి బానే అనిపిస్తది. కానీ తర్వాత తీసుకోకైతే తప్పదు. నెల్‌మార్ట్‌లో అయితే ఆగస్టు 13, 14, 15కి అయితే ఆఫర్స్ నడిచినాయి. ఇంకా చూద్దాంలే మనకు అవసరం ఉన్నాయి కూడా మనం తీసుకొచ్చుకుందాం అనేసి మేము కూడా వెళ్ళినాము. నిజంగా చెప్తున్నా, ఒకటి కొనాలని పోయి 100 కొనేటివి ఏదన్నా ఉందంటే ఈ మాటలలో మాత్రమే సాధ్యమైతది. ఎందుకంటే ఎక్కడ లేని సరుకంతా ఇక్కడే ఉంటది కాబట్టి అసలు మన మాట మనం వినేటట్టు కూడా ఉండదు అక్కడికెళ్తే. ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి నిజంగానే. ఇంకా కిచెన్ ఐటమ్ కి సంబంధించి అయితే ఇంకా చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. కూలింగ్స్ చూసిందో లేదో ఇంకా మా చిన్నది అయితే ఏడుస్తూనే ఉంది. ఏడ్చుడు అంటే ఎందుకు తెలుసా, అది ఇప్పియనందుకు కాదు, అది ఇంకా ఇప్పించిన తర్వాత ఓపెన్ చేసి ఇయ్యాలనేసి ఏడుస్తుంది. సామాన్లు కొన్నది తక్కువైతే వాళ్ళని ఎక్కించుకొని తిప్పడమే ఎక్కువైంది మాకైతే. పిల్లలను కూర్చోబెట్టడానికే అదొక మంచి ఆప్షన్ ఉంటది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంతసేపు అని ఎత్తుకొని తిరుగుతాము అంత పెద్ద మాటలలో. చెప్పిన కదా కూలింగ్ కోసం అని ఏడ్చింది అనేసి, దానికి కనీసం బిల్ వేపించిన దాకా కూడా ఓపిక పట్టలేదు. ఇంకా ఓపెన్ అయితే వేసి ఇచ్చినాము ఏదైతే ఏముందని. ఓపెన్ అయితే బాగానే వేసి ఇచ్చినాం కానీ ఇంకో నాకైతే ఒక టెన్షన్ మొదలైంది, అది ఎక్కడ కింద వారం వస్తుందా అని. ఇంకేముందులే కింద వారం వస్తే స్కార్ప్ తోటి కూడా తుడుచుదాం అనే కాడికి అయితే నేను వచ్చేసిన. ఇంకేం చేస్తాం, ఇంకా అదైతే అస్సలు వినట్లేదు. బట్టలు కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి కానీ ఇంకా అంత మంచి మంచి స్టాక్ అయితే నాకేం అనిపించలేదు బట్టల విషయంలో. ఇంకా బాయ్స్ అయితే బాగున్నాయి, గర్ల్స్ అయితే ఇంకా మీడియంగానే ఉన్నాయి. నేనైతే ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే ఫిక్స్ అయినా ఏది అవసరమో అది మాత్రమే కొనాలి, ఎక్స్ట్రా దాని మీదకి అయితే వెళ్ళొద్దు అని. అనుకునే విధంగానే ఇంకా ఫస్ట్ టైం నేనైతే అనుకునేవి మాత్రమే కొన్నాం, ఎక్స్ట్రా ఏవి కొనకుండా బయటికి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూడండి, ఇంకా బిల్లింగ్ టైంకి వచ్చేసరికి ఇంకా చాక్లెట్లు ఉంటాయి కదా అట్ అటెంప్ట్ చేయడానికి పిల్లల కోసం, వాటిని చూసి అయితే ఏడుస్తుంది మా పెద్ద పిల్ల. పారాసిటైల్, ఇంకా సబ్బులు ఎక్కువ వాడము, వాషింగ్ మిషన్లోనే వేస్తాం కాబట్టి 2 మాత్రమే తీసుకున్న సబ్బులు. డాబర్ రెడ్ డాబర్ రెడ్ అంటే ఇన్ని సామాన్కే బిల్ ఎంత అయిందో ఎత్తు చూడండి. ఎంత అంటే 1700 అయింది మొత్తం. చూస్తే సామాన్ మాత్రం ఏం కనిపించవు, ఇట్లనే ఉంటుంది. మోసం చేసే మాటలు ఇవి, మోసపోవద్దు అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళినాక మోసపోక తప్పదు, కానీ ఇక ఇంపార్టెంట్ ఉన్నాయి మాత్రమే తీసుకున్నా. కానీ వీటికి మాత్రమే ఇంకా 1700 అయినాయి అంతే. రోజుతో అయితే బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా. ఇంకా రేపు కూడా ఇంకా ఆఫర్ ఉంది, ఆగస్టు 15th రోజు. ఒకవేళ తీసుకోని వాళ్ళు ఉంటే మీకు దగ్గరలో నేషనల్ మార్ట్ ఉంటే అయితే కంపల్సరీ వెళ్ళండి, మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. నేను మాత్రం మాకు యూజ్ అయ్యేటివి ఓన్లీ ఇంకా అవసరం ఉండేటివి మాత్రమే కొనుక్కున్నాను. వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ అయ్యి చూడండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా, ఎందుకంటే ఆఫర్స్ మంచి మంచివే ఉన్నాయి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.